చేయాలి కదా. ఓకే. గురుభ్యో నమః. 20/11/2023 అనిపిసెంటమ్మ గారు రాసిన ది ఏన్షియంట్ విజ్డమ్ ను లక్ష్మీ మేడమ్ గారు చదివి వివరిస్తారు. ఎంతవరకు అయిందండి? 40వ పేజ్ అవుతుందా? ఈ యాస్ట్రల్ బాడీ కొంచెం ముందుకు చూస్తాను. An undeveloped man's astral body is a cloudy, loosely కొంచెం ముందుకు చూడండి. Occasionally is seen on his plane a disciple, a chela, the accepted people of an adept who has passed through death and is willing an almost incredible reincarnation under the direction of the. ఇది కూడా ఇంకా అవ్వలేదు కదండి. As we shall మనకి మంచి పనులు చేస్తే మంచిగాను ఇదిగా ఉంటే కనుక ఇలాగా అన్న దాని దాకా అయిందండి. లేకపోతే ఏదైనా చేస్తే వాళ్ళు తాగిన వాళ్ళు ఉంటే అది వచ్చి ఆ తాగుబోతు వాళ్ళు మీరు గుర్తు పెట్టుకోండి. ఓకే. చాలా ఆల్సోస్ ఆర్ men living in physical bodies who have learned to leave the physical encasement at will. అది కూడా అవ్వలేదు. On the former many are initiates of various. No page 39. These feelings have been much intensified of late years by the bodily devised methods of the scientific torture called vivisection. Apart from what we may call the normal population of the astral world, there are passing travelers in it. On the former many are initiates of various grades. అందులో అంటే apart from what we call the normal population of the astral world, astral world లో సామాన్యమైన పాపులేషన్ అనే దాంట్లో there are passing travelers in it, అంటే అందులోంచి పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు. led there by their work whom we cannot have entirely without mention. అలాగే సమ్ ఆఫ్ దోస్ కమ్ ఫ్రమ్ అవర్ ఓన్ టెరెస్ట్రియల్ వరల్డ్, కొంతమంది భూమి మీద ఉన్న వాళ్ళ యాస్ట్రల్ బాడీస్, వైల్ అదర్స్ ఆర్ విజిటర్స్ ఫ్రమ్ లాఫ్టియర్ రీజన్స్, పైనుంచి వచ్చేటటువంటి విజిటర్స్, వీళ్ళందరితోటి యాస్ట్రల్ వరల్డ్ నిండి ఉంటుంది. అంటే ఇందులో మొట్టమొదటి అంటే ఎవరు, అపార్ట్ ఫ్రమ్ వాట్ వి కాల్ ద నార్మల్ పాపులేషన్, దేర్ ఆర్ పాసింగ్ ట్రావెలర్స్, అంటే అక్కడ ప్రయాణికులు లాంటి వాళ్ళు ఉంటారు. మెనీ ఆర్ ఇనిషియేట్స్, అంటే అలాంటి ట్రావెలర్స్ లో ఎంతో మంది దీక్షాపరులు ఉంటారు రకరకాలైన గ్రేడ్స్ లో. సమ్ బిలాంగింగ్ టు ద గ్రేట్ వైట్ లాడ్జ్, అది ఆ శ్వేత బృందానికి చెందిన వాళ్ళు. ద హిమాలయన్ ఆర్ టిబెటన్ బ్రదర్హుడ్ యాజ్ ఇట్ ఈస్ ఆఫెన్ కాల్డ్. ఇట్ ఈస్ టు సమ్ మెంబర్స్ ఆఫ్ ద లోగో లాడ్జ్ దట్ the Theosophical Society owes the inception, while others are members of different occult lodges. అంటే కొంతమంది ఏమోని ఇందులోకి ఇది థియోసాఫికల్ సొసైటీకి చెందినటువంటి ఆ శ్వేత సోదర బృందానికి చెందిన వాళ్ళు అయితే, కొంతమంది మిగతా అక్కల్ట్ లాడ్జెస్ కి సంబంధించిన వాళ్ళు. అండ్ తర్వాత త్రూ అవుట్ ద వరల్డ్ రేంజింగ్ ఫ్రమ్ వైట్ త్రూ షేడ్స్ ఆఫ్ గ్రే టు బ్లాక్, occultists who are unselfish are wholly developed to the carrying out of the divine will. అలాంటి వాళ్ళు ఎవరైతే డివైన్ విల్ ని క్యారీ చేస్తున్నారో, who are aiming to attain these virtues are called white. ఇది అయిపోయింది.
All these are men living in physical bodies who have learned to leave the physical encasement at will. వీళ్ళందరూ కూడానేమో వాళ్ళ శరీరాన్ని ఇష్టంతో వదిలేయగలిగే స్వేచ్ఛామరణం. అండ్ టు ఫంక్షన్ ఇన్ ఫుల్ కాన్షియస్నెస్ ఇన్ ద ఆస్ట్రల్ బాడీ. వీళ్ళందరూ ఫుల్ కాన్షియస్నెస్ తోటి ఆస్ట్రల్ బాడీలో పనిచేస్తారు. దే ఆర్ ఆఫ్ ఆల్ గ్రేడ్స్ ఆఫ్ నాలెడ్జ్. అంటే అన్ని రకాలైన జ్ఞానము, సద్గుణాలు, రకరకాల గ్రేడ్స్ వాళ్ళు ఉంటారు. బెనిఫిషియంట్ అండ్ మాలెఫిషియంట్, స్ట్రాంగ్ అండ్ వీక్, అంటే హానికరం, ఉపయోగకరం, బలమైన వాళ్ళు, బలహీనులు, మృదువైన వాళ్ళు, అలాగే భయంకరమైన వాళ్ళు అందరూ ఉంటారు ఇందులో. దేర్ ఆర్ ఆల్సో మెనీ యంగర్ ఆస్పిరెంట్స్ స్టిల్ అన్ఇనిషియేటెడ్. ఇంకా కొంతమంది చిన్నవాళ్ళు, వాళ్ళు ఇంకా దీక్ష పరులు కాని వాళ్ళు ఉంటారు. who are learning to use the astral vehicle and who are employed in, అంటే ఇక్కడ చిన్న అంటే వయస్సుతో కాదనమాట. వాళ్ళు ఏంటంటే ఆస్ట్రల్ వెహికల్ ని ఉపయోగించడానికి అలవాటు అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఇన్ వర్క్స్ ఆఫ్ బెనవలెన్స్ ఆఫ్ మాలవలెన్స్ అకార్డింగ్ టు ద పాత్ దే ఆర్ సీకింగ్ టు ట్రెడ్. వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏదైతే అందులో ప్రయాణించాలనుకుంటున్నారో అది ఉపయోగమా ఆయన అనే దాని మీదని అలాంటి రకాల వాళ్ళు కూడా అందులో ఉంటారు. After those who have psychics of varying degrees of development, అంటే సైకిక్స్ అంటే కొంచెం అబ్నార్మల్ గా ఉన్నటువంటి వాళ్ళు, రకరకాల డిగ్రీస్ లో ఉన్నవాళ్ళు. సమ్ ఫెయిర్లీ అలర్ట్, కొంతమంది చాలా అలర్ట్ గా ఉంటారు. అదర్స్ డ్రీమీ, కొంతమంది ఏదో డ్రీమ్ లో ఉన్నట్టుగా, అండ్ కన్ఫ్యూజ్డ్, వాండరింగ్ అబౌట్ వైల్ దేర్ ఫిజికల్ బాడీస్ ఆర్ అస్లీప్ ఆర్ ఎంట్రాన్స్. వాళ్ళ భౌతిక శరీరాలేమో నిద్రలో ఉన్న, ట్రాన్స్ లో ఉన్నప్పుడును వాళ్ళు ఇటు అటు తిరుగుతూ ఉంటారు. అన్కాన్షియస్ ఆఫ్ దేర్ ఎక్స్టర్నల్ సరౌండింగ్స్, బాహ్యమైన సరౌండింగ్స్ వాళ్ళు పట్టించుకోకుండా, ర్యాప్డ్ ఇన్ దేర్ ఓన్ థాట్స్, వాళ్ళ ఆలోచనలతో చుట్టముట్టబడి, డ్రాన్ యాజ్ ఇట్ వర్ విత్ ఇన్ దేర్ ఆస్ట్రల్ షెల్, వాళ్ళ యొక్క ఆస్ట్రల్ షెల్ లోనే వాళ్ళు ఉండిపోయి ఇటు అటు కదులుతూ ఉంటారు. ఆర్ మిలియన్స్ ఆఫ్ డ్రిఫ్టింగ్ ఆస్ట్రల్ బాడీస్, అలాంటి వాళ్ళు మిలియన్స్ ఉంటారు. ఇన్హాబిటెడ్ బై కాన్షియస్ ఎంటిటీస్ హూస్ ఫిజికల్ ఫ్రేమ్స్ ఆర్ సంక్ ఇన్ స్లీప్, అంటే ఎవరి యొక్క భౌతిక శరీరాలు నిద్రలో ఉన్నాయో అలాంటి ఇన్హాబిటెంట్స్, అంటే అక్కడ నివాసస్తులు కూడా ఉంటారనమాట. అంటే వాళ్ళు ఎప్పుడూను నిద్రలో, వాళ్ళ భౌతిక శరీరాలేమో నిద్రలో ఉంటాయి. హూస్ ఫిజికల్ ఫ్రేమ్స్, కాన్షియస్ ఎంటిటీస్, అంటే వాళ్ళు ఇన్హాబిటెడ్ ఏ కాన్షియస్ ఎంటిటీస్, డ్రిఫ్టింగ్ ఆస్ట్రల్ బాడీస్, వాళ్ళ ఆస్ట్రల్ బాడీస్ ఏమో ఈ ఆస్ట్రల్ ప్లేన్ లోకి వస్తున్నాయి. యాజ్ వీ షల్ సీ ప్రెసెంట్లీ, ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఈ కాన్షియస్నెస్ అనేది ఆస్ట్రల్ వెహికల్ లో వెన్ ద బాడీ సింక్స్ ఇన్ టు స్లీప్, నిద్రలోకి జారుకున్నప్పుడు అది ద కాన్షియస్నెస్ ఇన్ ఇట్స్ ఆస్ట్రల్ వెహికల్ ఎస్కేప్స్, అది ఎస్కేప్ అయిపోతూ ఉంటుంది. అండ్ పాసెస్ ఆన్ టు ద ఆస్ట్రల్ ప్లేన్, అది అంటే భౌతికంగా నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ ఆస్ట్రల్ ప్లేన్ లో వెళ్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఇట్స్ సరౌండింగ్స్, దానికి అది తెలియదు అనమాట. అంటే నేను ఎక్కడ ఉన్నాను అన్నది దానికి అది తెలియదు. అంటిల్ ద ఆస్ట్రల్ బాడీ సఫిషియెంట్లీ డెవలప్ టు ఫంక్షన్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ద ఫిజికల్, భౌతిక శరీరం కంటే స్వేచ్ఛగా ఆస్ట్రల్ బాడీ పనిచేయడం అలవాటు చేసుకునే వరకు అది వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క సరౌండింగ్స్ అవి వాళ్ళకి గ్రహించలేరు. అందుకని వాళ్ళకి ఆస్ట్రల్ బాడీ బాగా డెవలప్ అయినప్పుడే అది వాళ్ళు అక్కడ తెలుసుకోగలరు. అకేషనల్లీ సీన్ ఆన్ దిస్ ప్లేన్ ఏ డిసైపుల్, అంటే ఒక చేల డిసైపుల్ని అక్కడ చూస్తాం. ఎవరు యాక్సెప్టెడ్ ప్యూపిల్ ఆఫ్ ఎన్ యాడెప్ట్, అంటే యాడెప్టే తన యాక్సెప్టెడ్ ప్యూపిల్ అంటే వాళ్ళు ప్యూపిల్ గా తీసుకున్న వాళ్ళు, హూ హ్యాస్ పాస్డ్ త్రూ డెత్ అండ్ ఈజ్ అవైటింగ్ ఎన్ ఆల్మోస్ట్ ఇమీడియట్ రీఇన్కార్నేషన్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ద మాస్టర్. అంటే ఆయన ఆల్రెడీ చనిపోయి భౌతిక శరీరం వదిలేసి ఇక్కడికి వచ్చాడు అనమాట. ఆయన మళ్ళీ పునర్జన్మకు సిద్ధంగా ఉంటాడు. అటువంటివి ఆస్ట్రల్ బాడీస్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క మాస్టర్ ని, డైరెక్షన్ ఆఫ్ ద మాస్టర్ యొక్క డైరెక్షన్ కోసం చూస్తూ ఉంటారు. హీ ఈజ్ అఫ్ కోర్స్ ఇన్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ ఫుల్ కాన్షియస్నెస్, ఆయన ఫుల్ కాన్షియస్నెస్ ఎంజాయ్ చేస్తాడు. అండ్ ఈజ్ వర్కింగ్ లైక్ అదర్ డిసైపుల్స్ హూ హ్యావ్ నియర్లీ స్లిప్డ్ ఆఫ్ దేర్ బాడీస్ ఇన్ స్లీప్,
ఎవరైతే వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడు యాస్ట్రల్ బాడీస్ యాస్ట్రల్ ప్లేన్ లోకి వస్తూ ఉంటాయి కదా, అలాగే పనిచేస్తూ ఉంటారు. ఏ సర్టన్ స్టేజ్ అంటే చాప్టర్ 11 మ్యాన్స్ అసెంట్ అనే దాంట్లో ఏ డిసైపుల్ ఈజ్ అలౌడ్ టు రీఇన్కార్నేట్ వెరీ క్విక్లీ ఆఫ్టర్ డెత్. కొన్ని విషయాల్లో ఒక శిష్యుడిని వెంటనే తను జన్మ తీసుకునేటట్టుగా జరుగుతుంది చనిపోయిన వెంటనే. అండ్ దీస్ సర్కమ్స్టాన్సెస్ హీ హాస్ టు అవాయిడ్ ఆన్ ద ఆస్ట్రల్ ప్లేన్. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆస్ట్రల్ ప్లేన్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు ఒక అవకాశం తిరిగి మళ్ళీ పుట్టడానికి. పాసింగ్ త్రూ ద ఆస్ట్రల్ ప్లేన్ ఆల్సో ఆర్ ద హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ ఆన్ దేర్ వే టు ఇన్కార్నేషన్. అంటే మళ్ళీ జన్మ తీసుకోవడానికి రెడీగా ఉన్నటువంటి కొంతమంది మనుష్యులు కూడా ఆస్ట్రల్ ప్లేన్ లోంచి వెళ్తూ ఉంటారు. దే విల్ అగైన్ బి మెన్షన్డ్ లేటర్ ఆన్ చాప్టర్ 7 ఆన్ రీఇన్కార్నేషన్ అనే దాంట్లో ఉంది. అండ్ దే కన్సర్న్ దెమ్సెల్వ్స్ ఇన్ నో వే విత్ ద జనరల్ లైఫ్ ఆఫ్ ద ఆస్ట్రల్ వరల్డ్. అంటే వాళ్ళు ఇంకొక పునర్జన్మ కోసం సంసిద్ధంగా ఉన్న కొంతమంది కూడా అక్కడికి వస్తారు, కానీ వాళ్ళకి యాస్ట్రల్ లైఫ్ తో ఏమి, అక్కడ యాస్ట్రల్ ప్లేన్ తోటి వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. అంటే ఇతరుల్లాగా వాళ్ళకి ఇంకేమీ అక్కడ సంబంధం ఉండదు. ఏ డిసైపుల్ ఈజ్ అలౌడ్ టు రీఇన్కార్నేట్ వెరీ క్విక్లీ ఆఫ్టర్ డెత్. అది ఈ విధంగా అంటే దే కన్సర్న్ దెమ్సెల్వ్స్ ఇన్ నో వే విత్ ద జనరల్ లైఫ్ ఆఫ్ ద ఆస్ట్రల్ వరల్డ్ లో ఉన్న జనరల్ లైఫ్ తో వాళ్ళకి ఏమీ సంబంధం ఉండదు. ద డిజైర్ ఎలిమెంటల్స్ అవేవర్ అంటే ఈ కోరికతో ఉన్నటువంటివి హూ హ్యావ్ ఎఫినిటీ విత్ దెమ్ ఫ్రమ్ దేర్ పాస్ట్ ప్యాషనల్ అండ్ సెన్సేషనల్ యాక్టివిటీస్. అంటే అంతకు ముందు వాళ్ళు చేసినటువంటి భావావేశం ఇంద్రియాలకు సంబంధించిన యాక్టివిటీస్ గ్యాదర్ రౌండ్ దెమ్, అవన్నీ వాళ్ళ దగ్గర వచ్చేస్తాయట ఎలిమెంటల్స్ అన్ని, డిజైర్ ఎలిమెంటల్స్. అసిస్టింగ్ ఇన్ ద బిల్డింగ్ ఆఫ్ ద న్యూ ఆస్ట్రల్ బాడీ ఫర్ ద కమింగ్ ఎర్త్ లైఫ్. అంటే మళ్ళీ వాళ్ళు భూమి మీద జన్మ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఏ శరీరం అవసరమో ఆ శరీరం ఆ ఆస్ట్రల్ బాడీని తయారు చేయడంలో వాళ్ళు సహాయం చేస్తారు. We must now turn to the consideration of the human astral body. ఇప్పుడు మానవుడి యొక్క ఆస్ట్రల్ బాడీని మనం చూద్దాం. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ వరల్డ్, ఈ ఆస్ట్రల్ వరల్డ్ లో మానవుడి యొక్క ఆస్ట్రల్ బాడీ అండ్ స్టడీ ఇట్స్ నేచర్ అండ్ కాన్స్టిట్యూషన్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ రిలేషన్స్ విత్ ద ఆస్ట్రల్ రెల్మ్. అక్కడ ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా ఉంటాయి వాళ్ళ శరీరాలు, అలాగే వాళ్ళకి ఆస్ట్రల్ ప్రపంచంతో ఏ సంబంధాలు ఉంటాయి. We will take the astral body of an undeveloped man. బాగా అభివృద్ధి చెందినటువంటి ఒక వ్యక్తి యొక్క ఆస్ట్రల్ బాడీని చూద్దాం. an average man, సామాన్యమైన వాడు. a spiritually developed man, బాగా ఆధ్యాత్మికమైన అభివృద్ధి చెందినవాడు. ఇలా 3 రకాల వాడి వ్యక్తుల కోసం చూద్దాం. an undeveloped man's astral body is a cloudy, loosely organized, vaguely outlined mass of astral spirit matter. అంటే అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి యొక్క ఆస్ట్రల్ బాడీ ఎలా ఉంటుందిట, మేఘావృతంగా లూజ్గా ఉంటుంది. అదేంటంటే ఇదమిద్ధంగా లేని అవుట్లైన్ తోటి, అంటే క్లియర్ గా ఉండదు, అటువంటి మాస్ ఆఫ్ ఆస్ట్రల్ స్పిరిట్ మ్యాటర్ తో ఉంటుంది. కంటైనింగ్ మెటీరియల్స్ బోత్ ఆస్ట్రల్ మ్యాటర్ అండ్ ఎలిమెంటల్ ఎసెన్స్. అందులో ఆస్ట్రల్ మ్యాటర్ ఉంటుంది, ఎలిమెంటల్ ఎసెన్స్ ఉంటుంది. డ్రాన్ ఫ్రమ్ ఆల్ ద సబ్ డివిజన్స్ ఆఫ్ ద ఆస్ట్రల్ ప్లేన్. ఈ ఎలిమెంటల్ ఎసెన్స్ అంటే అన్ని సబ్ డివిజన్స్ ఉంటాయి కదా 7, అన్నిట్లో ఉన్న మ్యాటర్ తోటి కలిసి ఉంటుంది. బట్ విత్ ఎ ప్రిడామినెన్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఫ్రమ్ ద లోయర్ సో దట్ ఇట్ ఈస్ డెన్స్ అండ్ కోర్స్ ఇన్ టెక్స్చర్. అంటే ఎక్కువగా ఏంటంటే వాళ్ళకి కోర్స్ గాను అంటే ముతగ్గా ఉన్నటువంటి పదార్థంతో అది లోయర్ సంబంధించింది. అందుకని fit to respond to all the stimuli connected with the passions and appetites. వాళ్ళకున్న తీవ్రమైన కోరికలు, వాళ్ళకున్న భావావేశాలకి రెస్పాన్స్ ఇవ్వగలిగేంత లాంటి మ్యాటర్ తో ఉంటాయి. ద కలర్స్ కాజ్డ్ బై ద రేట్స్ ఆఫ్ వైబ్రేషన్ ఆర్ డల్, మడ్డీ అండ్ డస్కీ. వాళ్ళ అక్కడ కలర్స్ ఎలా ఉంటాయి, లోయర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మడ్డీగా, డల్ గా, అది డస్కీగా అంటే అలా అంటే బూడిద డస్ట్ తోటి, బ్రౌన్, డల్, రెడ్స్. కలర్స్ లాగా గోధుమ రంగు, తెల్లగా ఉన్న ఎర్రటి కలరు, డర్టీ గ్రీన్స్,
ఆర్ ప్రిడామినెంట్ హ్యూస్. అక్కడ కలర్స్ అవి. దెర్ ఇస్ నో ప్లే ఆఫ్ లైట్ ఆర్ క్విక్లీ చేంజింగ్ ఫ్లాషింగ్ ఆఫ్ కలర్స్. అక్కడేమోని గబగబా చేంజ్ అవుతున్న ఫ్లాషింగ్ ఆఫ్ కలర్స్ ఉండవు. లైట్ యొక్క అవకాశం తక్కువగా ఉంటుంది. త్రూ దిస్ యాస్ట్రల్ బాడీ బట్ ద వేరియస్ ప్యాషన్స్ షో దెమ్సెల్స్ యాజ్ హెవీ స్టేజెస్. అక్కడ వాళ్ళకున్న భావావేశాలు అవిను చాలా బరువుగా ఉన్న స్థితుల్లో ఉంటాయి. అవి హింసాత్మకంగా ఉన్నప్పుడు యాజ్ ఫ్లాషెస్. థస్ సెక్షువల్ ప్యాషన్ అంటే సెక్షు కోరిక విల్ సెండ్ ఎ వేవ్ ఆఫ్ మడ్డీ క్రిమ్సన్ రేజ్, ఎ ఫ్లాష్ ఆఫ్ ల్యూరిడ్ రెడ్ ఆ కలర్ లో ఉంటుంది. అంటే ఒక ఫ్లాష్ ఆఫ్ ఒక బ్రైట్ గా ఉన్న ఒక రంగు ఎర్రటిది, క్రిమ్సన్ కలరు, మడ్డీగా ఉన్న క్రిమ్సన్ కలర్ యొక్క కిరణం వేవ్ ఉంటుంది. అంటే ఆ రంగులు అలా ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా ఇలాంటి సెక్షువల్ యాప్టిట్యూడ్ ఉన్న వాళ్ళు, అలాగే ఇంకా వైలెంట్ గా ఉన్న వాళ్ళది కలర్స్ అలా ఉంటాయి. ద యాస్ట్రల్ బాడీ ఈజ్ లార్జర్ దెన్ ద ఫిజికల్, ఎక్స్టెండింగ్ round it in all directions 10 to 12 inches in such a case as we are considering. ఈ యాస్ట్రల్ బాడీ భౌతిక శరీరం కంటే చాలా పెద్దగా దాని చుట్టూరా ఆవరించి ఉంటుంది. అన్ని వైపులాను 10 నుంచి 12 అంగుళాలు దూరంలో. ఏ విధంగా అంటే మనం ఏ విధంగా అంటే కన్సిడర్ చేస్తున్నాం. ద సెంటర్స్ ఆఫ్ ద ఆర్గన్స్ ఆఫ్ సెన్స్ ఆర్ డెఫినెట్లీ మార్క్డ్. అంటే ఇంద్రియాలకు సంబంధించినవి అక్కడ నిశ్చయంగా తెలుస్తాయి. అండ్ ఆర్ యాక్టివ్ వెన్ వర్క్డ్ ఆన్ ఫ్రమ్ వితౌట్. అవి చాలా యాక్టివ్ గా ఉంటాయి బాహ్యమైన ప్రేరణలతో పనిచేసేటప్పుడు. బట్ ఇన్ క్విసెన్స్ ద లైఫ్ స్ట్రీమ్స్ ఆర్ స్లగిష్. కానీ అండ్ ద యాస్ట్రల్ బాడీ స్టిమ్యులేటెడ్ నెయిదర్ ఫ్రమ్ ద ఫిజికల్ నార్ మెంటల్ వరల్డ్స్ ఈజ్ drowsy అండ్ ఇండిఫరెంట్. అది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ క్విసెన్స్ అంటే సైలెంట్ అనా. ద లైఫ్ స్ట్రీమ్స్ అక్కడ ఉన్నటువంటి జీవ తరంగాలు ప్రవాహాలన్నీ కూడా చాలా స్లోగా బద్ధకంగా ఉంటాయి. అక్కడ ఉన్న యాస్ట్రల్ బాడీ కూడా అది భౌతికమైన వాటితో గాని మానసికమైన ప్రపంచాలతో గాని అది ఏమి కూడా ప్రేరితం అవ్వదు. అది నెమ్మదిగా సంబంధం లేకుండా అంటే బద్ధకంగా ఉన్నట్టు ఉంటుంది. ద స్టూడెంట్ విల్ రికగ్నైజ్ హియర్ ద ప్రిడామినెన్స్ ఆఫ్ ద తామసిక్ గుణ. అంటే ఇక్కడ మనం ఏమి తెలుసుకోవచ్చు అంటే ఈ తమో గుణం చాలా ఎక్కువగా ఉన్నది. తామసిక్ గుణ, ప్రిడామినెన్స్ ఆఫ్ తామసిక్ గుణ. ద క్వాలిటీ ఆఫ్ డార్క్నెస్ ఆర్ ఇనర్ట్నెస్. అక్కడ ఆ చీకటి అంటే జడత్వం అదంతా కూడా దాన్ని బట్టి అక్కడ తామసిక గుణం ఎక్కువగా ఉందని తెలుసుకోగలం. ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద అన్డెవలప్డ్ స్టేట్ దట్ యాక్టివిటీ ఈస్ ప్రాంప్టెడ్ ఫ్రమ్ వితౌట్ రాదర్ ఫ్రమ్ ద ఇన్నర్ కాన్షియస్నెస్. అంటే నిరంతరమైనటువంటి ఈ లక్షణం ఏంటంటే ఇది బాగా అభివృద్ధి చెందని వాళ్ళకే యాక్టివిటీ అన్నది బాహ్యమైన ప్రేరణతో ఉంటుంది కానీ అంతర్గతమైన దాంతో ఉండదు. ఏ స్టోన్ టు బి మూవ్డ్ మస్ట్ బి పుష్డ్. అంటే ఒక స్టోన్ ఏదైనా కదిలించాలంటే దాన్ని గట్టిగా పుష్ చేయాలి. ప్లాంట్ మూవ్స్ అండర్ ద అట్రాక్షన్స్ ఆఫ్ లైట్ అండ్ మాయిశ్చర్. ఒక ప్లాంట్ ఎప్పుడు కదులుతుంది? దానికి ఏమోని అక్కడెక్కడైతే తేమ లేకపోతే సూర్యకాంతి ఉంటాయో అటే వెళ్తుంది. An animal becomes active when stirred by hunger. ఒక జంతువు ఎప్పుడు కదులుతుంది? అది దానికి బాగా ఆకలి తీవ్రత ఉన్నప్పుడు. అలాగే ఏ పూర్లీ డెవలప్డ్ మ్యాన్ అంటే తక్కువగా అభివృద్ధి చెందిన మనిషి నీడ్స్ టు బి ప్రాంప్టెడ్ ఇన్ సిమిలర్ వేస్. ఆయన కూడా ఇలాంటి వాటితోటే ప్రేరితం అవుతూ ఉంటాడు. Not till the mind is partly grown does it begin to initiate action. ఆయన మైండ్ అన్నది కొంతైనా సరే అభివృద్ధి చెందితేనే అది యాక్షన్ వైపు వెళ్తుంది. ద సెంటర్స్ ఆఫ్ హయ్యర్ యాక్టివిటీస్ ద 7 చక్రాస్ ఆర్ whereas so named from the whirling appearance they present
like wheels of living fire when in activity. అంటే వీల్స్ అంటే ఒక నిప్పులాగా యాక్టివ్ గా ఉన్నప్పుడు అవి అగ్ని యొక్క చక్రాల్లా కనిపిస్తాయి. టు ద ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఆస్ట్రల్ సెన్సెస్, ఆ ఆస్ట్రల్ సెన్సెస్ ఏమో రిలేటెడ్ టు ద ఇండిపెండెంట్ ఫంక్షనింగ్, అంటే ఈ ఆస్ట్రల్ సెన్సెస్ ఏమో ఫంక్షన్ చేస్తూ ఉంటాయి. ఆర్ స్కేర్స్లీ విజిబుల్, అవి అప్పుడు కనిపిస్తాయి. ఏ మ్యాన్ ఎట్ దిస్ స్టేజ్ రిక్వైర్స్ ఫర్ హిజ్ ఎవల్యూషన్, ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తికి పరిణామానికి ఏం కావాలి? వైలెంట్ సెన్సేషన్స్ ఆఫ్ ఎవ్రీ ప్లెజర్ అండ్ పెయిన్, ఒక సుఖము బాధకు సంబంధించినటువంటి వైలెంట్ సెన్సేషన్స్ ఉన్నప్పుడే ఆ వ్యక్తి ప్రేరితం అవుతాడు. ఆర్ వాంటెడ్ టు అవేకెన్ అండ్ స్పర్ టు యాక్షన్, అలాంటి వైలెంట్ గా వస్తేనే వాళ్ళేమోని యాక్షన్ కి, అంటే ఏదైనా పని చేయడానికి వాళ్ళు జాగరూకం అవుతారు, లేకపోతే అలానే ఉంటారు. The more numerous and violent the sensations, the man he can be made to feel the better for his growth. ఎంతో ఎక్కువ వైలెంట్ సెన్సేషన్స్ ఉన్నప్పుడే ఆ వ్యక్తి ఏమో దాన్ని ఫీల్ అవుతాడు, అప్పుడు ఆయన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ స్థితిలో ఎట్ దిస్ స్టేజ్ క్వాలిటీ మ్యాటర్స్ లిటిల్, అక్కడ క్వాలిటీ అనేది అంత ముఖ్యం కాదు, క్వాంటిటీ అండ్ విగర్ ఆర్ ద మెయిన్ రిక్విజిట్స్. అక్కడ కావాల్సింది ఏంటి? క్వాంటిటీను, శక్తిను. ద బిగినింగ్ ఆఫ్ దిస్ మ్యాన్స్ మొరాలిటీ విల్ బి ఇన్ హిస్ ప్యాషన్స్, ఆ వ్యక్తి యొక్క నైతికత్వం అన్నది ఆయన యొక్క ప్యాషన్స్ తోటే స్టార్ట్ అవుతుంది. ఎ స్లైట్ ఇంపల్స్ ఆఫ్ అన్సెల్ఫిష్నెస్ ఇన్ హిస్ రిలేషన్స్ టు వైఫ్, తన భార్యతోటి, పిల్లలతోటి, స్నేహితులతోటి ఆ సంబంధంలో అక్కడ కొంచెం నిస్వార్థత అన్నది వచ్చినప్పుడు అతనిలోని అభివృద్ధి మొదలవుతుంది. విల్ బి ద ఫస్ట్ స్టెప్ అప్వర్డ్స్, అదే పై స్టెప్ అన్నమాట, ఫస్ట్ స్టెప్ పైకి వెళ్ళడానికి. బై కాజింగ్ వైబ్రేషన్స్ ఇన్ ద ఇన్నర్ మ్యాటర్ ఆఫ్ హిజ్ ఆస్ట్రల్ బాడీ, ఆయన ఆస్ట్రల్ బాడీలో ఇన్నర్ మ్యాటర్ లో ఈ రకమైన సెల్ఫ్లెస్నెస్ కొంచెం వచ్చినా అక్కడ వైబ్రేషన్ మొదలవుతుంది. అండ్ అట్రాక్టింగ్ ఇన్ టు మోర్ ఎలిమెంటల్ ఎసెన్స్ ఆఫ్ ఎన్ అప్రోప్రియేట్ కైండ్, దానికి సంబంధించినటువంటి ఎలిమెంటల్ మ్యాటర్ని అది ఆకర్షిస్తుంది. ద ఆస్ట్రల్ బాడీ ఈస్ కాన్స్టెంట్లీ చేంజింగ్ ఇట్స్ మెటీరియల్స్ అండర్ దిస్ ప్లే ఆఫ్ ద ప్యాషన్స్, అంటే ఆస్ట్రల్ బాడీ తన యొక్క మెటీరియల్ నిరంతరాయంగా మారుస్తుంది. దేని మీద ఆధారపడి? ఆ ప్యాషన్స్ మీద, దాని యొక్క కోరికలు, దాని యొక్క ఆకలి, అండ్ అంటే ఆకలి అంటే తీవ్రంగా అది అనుకున్నవి, ఉద్రేకాలని బట్టి అవి మారిపోతూ ఉంటాయి. ఆస్ట్రల్ బాడీ కాన్స్టెంట్ గా మారుతుంది, దాని యొక్క మెటీరియల్స్ మారిపోతూ ఉంటాయి. ఆల్ గుడ్ వన్స్ స్ట్రెంథెన్ ద ఫైనర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, అన్ని రకాల మంచి వైబ్రేషన్స్ కూడా ఫైనర్ పార్ట్స్, బాడీలో ఉన్న ఫైనర్ పార్ట్స్ ని బలపరుస్తాయి. షేక్ అవుట్ సమ్ ఆఫ్ ద కోర్సర్ కాన్స్టిట్యూయెంట్స్, అక్కడ కోర్సుగా రఫ్గా ఉన్నటువంటి వాటిని కదిలిస్తాయి. డ్రా ఇంటూ ఇట్ ద సటిలర్ మెటీరియల్స్, సూక్ష్మతరమైన పదార్థాలని లాగుతాయి లోపలికి. అండ్ అట్రాక్ట్ రౌండ్ ఇట్ ఎలిమెంటల్స్ ఆఫ్ ఏ బెనిఫిషియంట్ కైండ్, దాని చుట్టూరా లాభదాయకమైన ఎలిమెంటల్స్ ని అది ఆకర్షిస్తుంది. హూ ఎయిడ్ ఇన్ ద రెనోవేటింగ్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ లో ఎవరైతే సహాయం చేస్తారో అలాంటి బెనిఫిషియంట్ వాళ్ళనే అట్రాక్ట్ చేస్తుంది. ఆల్ ఇవిల్ వన్స్ హ్యావ్ డయామెట్రికల్లీ ఆపోజిట్, అంటే చెడులు అయిన అన్ని కూడాను వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటారు. ఆపోజిట్ ఎఫెక్ట్స్ స్ట్రెంథనింగ్ ద కోర్సర్, ఆ కోర్సర్ దాన్ని బలపరుస్తూ, ఎక్స్పెలింగ్ ద ఫైనర్ గా ఉన్న దాన్ని బయటకు పంపించేసి, డ్రాయింగ్ ఇన్ మోర్ ఆఫ్ ద ఫార్మర్ అండ్ అట్రాక్టింగ్ ఎలిమెంటల్స్ హూ హెల్ప్ ఇన్ ద డిటీరియోరేటింగ్ ప్రాసెస్. ఈ కోర్సర్ వాటిని, ఫైనర్ వాటిని పంపించేసారంటే ఏంటి? అక్కడ ఎలాంటి వాళ్ళు అలాంటి ఎలిమెంటల్స్ ఏవైతే నశించిపోవడానికి సహాయం చేస్తాయో అలాంటి వాటిని అట్రాక్ట్ చేస్తారు. ద మ్యాన్స్ మోరల్ అండ్ ఇంటెలెక్చువల్ పవర్స్ ఆర్ సో ఎంబ్రియోనిక్ ఇన్ ద కేస్, మనిషి యొక్క నైతికమైనటువంటి బుద్ధికి సంబంధించిన శక్తులు అవి ఎంత
అంటే ఎంబ్రియోనిక్ అంటే పిండ స్థితిలో ఉంటాయంటే వీఆర్ కన్సిడరింగ్ దట్ మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్ అండ్ చేంజింగ్ ఆఫ్ హిజ్ యాస్ట్రల్ బాడీ మే బీ సెట్ టు బి డన్ ఫర్ హిమ్ రాదర్ దెన్ బై హిమ్. అంటే అది ఆయన యొక్క యాస్ట్రల్ బాడీ అన్నది చేంజ్ అవుతున్న యాస్ట్రల్ బాడీ అది దానంతట తయారైంది, కానీ ఆయన చేసుకున్నది కాదు అని చెప్పొచ్చు. ఇట్ డిపెండ్స్ మోర్ ఆన్ హిస్ ఎక్స్టర్నల్ సర్కమస్టెన్సెస్. ఆయన యొక్క ఇచ్ఛాశక్తి కంటే బాహ్యమైనటువంటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ యాజ్ జస్ట్ సెడ్, ఇప్పుడే చెప్పబడినట్టుగా, ఇట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ లో స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే నీచ స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క అభివృద్ధి అన్నది దట్ ఏ మ్యాన్ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ వితౌట్ అండ్ త్రూ ద బాడీ. ఆయన బాహ్యమైన ప్రేరణలతోనే కదులుతూ ఉంటాడు, మచ్ మోర్ దాన్ ఫ్రమ్ విత్ ఇన్, అంతర్గతమైన ప్రేరణల కన్నా, అండ్ బై ద మైండ్, మనస్సు తోటి కదులుతాడు. ఇట్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ అ కన్సిడరబుల్ అడ్వాన్స్. ఇదేంటంటే కొంత పురోగతికి ఇది ఒక రకమైన నిదర్శనం. when a man begins to be moved by the will, ఇచ్ఛాశక్తితో ఆయన కదులుతున్నాడంటే అప్పుడే కొంచెం అడ్వాన్స్మెంట్ వచ్చింది. బై హిజ్ ఓన్ ఎనర్జీ, తన ఓన్ ఎనర్జీతో ఆయన కదులుతున్నా, తన ఇచ్ఛతో, తను నిశ్చయంతో, అంతేగాని ఆ కోరికతో కాకుండా అలా కదిలేడంటే ఆయనకి కొంచెం అడ్వాన్స్మెంట్ వస్తుంది. బై ఏ రెస్పాన్స్ టు ఎన్ ఎక్స్టర్నల్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్. అలాగే బాహ్యంగా ఉన్నటువంటి ఎక్స్టర్నల్ గా ఉన్న అంటే ఆకర్షణ వికర్షణలకి రెస్పాన్స్ గా ఆయన కదులుతున్నాడంటే ఆయనకి కొంత అభివృద్ధి వస్తున్నట్టే. ఇక్కడికి ఆపుదామండి. పేజ్ 40 అయింది, అంటే అందులో పేజ్ 40, ఇక్కడ 41 అవ్వాలి. హనుమంతరావు గారు ఫాలో అయ్యారా? గుర్తు పెట్టుకోవడం కష్టమే. అంటే కోర్సర్ మ్యాటర్ అని, ఫైనల్ మ్యాటర్ అని వాళ్ళ యొక్క స్థితుల్ని బట్టి ఉంటుంది. అంటే వాళ్ళు వైలెంట్ గా ఉండి సెక్షువల్ డిజైర్స్ అలాంటివన్నీ ఉన్న వాళ్ళకి ఎక్కువ కోర్సర్ మ్యాటర్ ఉంటుంది. కొంచెం ఉన్నత స్థాయికి కావాల్సిన అంటే సెల్ఫ్లెస్నెస్ వస్తున్న కొద్దీ ఫైనర్ మ్యాటర్ ఉంటుంది. చెప్తారా? లేకపోతే చెప్పలేను మేడం, విన్నాను. మ్యాటర్ ఎక్కువగా ఉంది. అంటే ఇదే వీళ్ళ యొక్క అడ్వాన్స్ ఆస్ట్రల్ వరల్డ్ లో రకరకాలైన ఆత్మలు ఉంటాయి. కొన్నేమో విజిటర్స్ లాగా వస్తాయి, కొంతమంది బతికున్న వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఉన్నటువంటి ఆస్ట్రల్ బాడీస్ ఉంటాయి, అక్కడే ఉన్నటువంటి ఆస్ట్రల్ బాడీస్ ఇలాగ వాటితో అది క్రౌడ్ అవుతుంది. కొంతమంది ఇనిషియేట్స్ అప్పుడప్పుడు విజిటర్స్ లా వచ్చి వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ బర్త్ తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారట. అంటే మళ్ళీ జన్మను తీసుకోవడానికి కూడా ఆ మ్యాటర్, ఆ బాడీని తయారు చేసుకోవడానికి అక్కడ ఉంటారు. ఈ విధంగా యాస్ట్రల్ బాడీ వీళ్ళందరూ, ఈ యాస్ట్రల్ వరల్డ్ వీళ్ళతో నిండిపోయి ఉంటుందని. తర్వాత అక్కడ ఎలాంటి వాళ్ళు అంటే ఏ ఏ రకమైనటువంటి స్పందనలో వాళ్ళ మ్యాటరు, వాళ్ళ యొక్క కలర్స్ అలా ఉంటాయి. అలాగే ఎక్కువ వైలెన్స్ ఉన్న వాళ్ళ కలర్స్ వేరేగా ఉంటాయి. వసంతలత, నువ్వు చెప్తావా? ప్రియలక్ష్మి, వినడమే గానీ ఆ జ్ఞాపకం ఉండవు అస్సలు. ఇంకా నీ జ్ఞాపకం ఉంటున్నాయి కానీ నా జ్ఞాపకం అదే అలాగే చెప్తున్నాను. అంటే అదే క్రిమ్సన్ కలర్ క్లౌడీగా ఉంటారు. వాళ్ళకి అంటే కొంచెం అన్డెవలప్డ్ గా ఉన్న వాళ్ళందరూ కూడాను ఆ విధంగా ఉంటారన్నమాట. అంటే వాళ్ళకి ఏమి కూడా దేనికి స్పందించకుండా అలాగా జడంలో ఉంటారు. వాళ్ళు కొంత స్పందించారంటే ఆల్రెడీ వాళ్ళకి డెవలప్మెంట్ మొదలైందనమాట. ఆ విధంగా దానికి తగిన మ్యాటర్నే, ఎలిమెంటల్ ఎసెన్స్ ని అవి అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అటువంటి మ్యాటర్నే వాళ్ళ చుట్టూరా పోగు చేసుకుంటారు. అలాగే అంటే ఇంకా ముఖ్యంగా మనం ఇక్కడ హ్యూమన్ యాస్ట్రల్ బాడీ కోసమే ఎక్కువగా చదువుదాం అంటున్నారు. ఎవరైతే అంటే వాళ్ళలో ఎవరెవరైతే అంటే కొంచెం
యావరేజ్ గా ఉన్న వాళ్ళు, బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు, కొంచెం అభివృద్ధి చెందని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ అంటూ కోర్స్ బాడీస్ అంటే రఫ్ గా ఉన్నవాళ్ళు, కామలోకంలో కామ కోరికలతో డిజైర్ తోటి ఇలాంటి వాటితో ఉంటారనమాట. అలాంటి అంటే యావరేజ్ వాళ్ళు అలాంటి సంబంధించిన మ్యాటర్ తోటి అలాగా. అడ్వాన్స్డ్ వాళ్ళు అంటే ఆల్రెడీ కొంత నిస్వార్థత వచ్చిన వాళ్ళు, అంటే నిస్వార్థ వస్తే వాళ్ళలో పరిణామం వచ్చినట్లు లెక్క, మీదకి వెళ్ళడానికి రెడీగా అట్లీస్ట్ తన కుటుంబ సభ్యులైన భార్య పిల్లల వైపు కొంచెం సెల్ఫిష్ వే మొదలైనా సరే కొంచెం అడ్వాన్స్మెంట్ వచ్చినట్లు లెక్క. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, స్వార్థంగా జీవించుతున్నాం అంటే ఇక్కడ కూడా మనకి అడ్వాన్స్మెంట్ లేనట్టే. ఏ మాత్రమైన నిస్వార్థత వచ్చిందో అది అభివృద్ధికి మూలం. అంటే భూమి మీద కూడా మనం ఎంతో నిస్వార్థంగా జీవించాలన్న విషయం తెలుస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళ యొక్క డిజైర్ బాడీస్ కూడా అలాగే ఉంటాయి. అంటే ఈ చాలా రకరకాలు ఉంటాయి, మిలియన్స్ ఉంటాయి, ఏంటో చెప్పారు, మిలియన్స్ ఉంటాయి. తర్వాత ఫిజికల్ బాడీ కంటే పెద్దగా చుట్టూరా వ్యాపించి 10 నుంచి 12 అంగుళాల వరకు వ్యాపించి ఉంటుంది. అవును, అది. ఆ తర్వాత ఏంటో నెక్స్ట్ బర్త్ రావడానికి వీలుగా ఉన్నప్పుడు ఏవేవైతే పోగు చేసుకుంటాయో అంటే ఆ విధంగా వాటి బర్త్ నెక్స్ట్ జన్మ వస్తుందని అలా కొట్టి చెప్పారు. అంటే ఏ రకమైనటువంటి అంటే నెక్స్ట్ బర్త్ తీసుకోవాల్సిన వాళ్ళు కూడా యాస్ట్రల్ బాడీలో ఉంటారు. కావలసిన యాస్ట్రల్ మ్యాటర్ కి, యాస్ట్రల్ బాడీకి కావాల్సిన మ్యాటర్ ని పోగు చేసుకుంటూ ఉంటారు. అంటే సిద్ధం చేస్తారనమాట. అలాగే ఈ క్లౌడీగా ఉన్నటువంటి వాళ్ళకేమోని అంటే వీళ్ళకి ఎవరైతే ఇలాంటి వివిసెక్షన్ తోటి అది చేశారో అలాంటి వాళ్ళు కూడాను యాస్ట్రల్ వరల్డ్ లో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉంటారని చెప్పారు. ఈ పాపులేషన్ తో నిండిపోయి ఉంటుందని. అలాగే భౌతిక శరీరంతో ఉండి వాళ్ళ అక్కడ యాస్ట్రల్ బాడీస్ కూడా ఉంటాయి. ఎమినిసెంట్ ఎట్ విల్ అండ్ టు ఫంక్షన్ ఇన్ ఫుల్ కాన్షియస్నెస్ ఇన్ ద యాస్ట్రల్ బాడీ. వాళ్ళు యాస్ట్రల్ బాడీలో ఫుల్ కాన్షియస్నెస్ తో పనిచేయగలరు. అన్ని రకాలైన జ్ఞానం యొక్క గ్రేడ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, సద్గుణాలు. అలాగే కొంత మంచి పనులు చేసేవాళ్ళు, చెడ్డ పనులు చేసేవాళ్ళు, బలమైన వాళ్ళు, బలహీనులు, అందరూ కూడా సౌమ్యంగా ఉన్నవాళ్ళు, అలాగే భయంకరంగా అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇంకా ఏంటంటే ఇంకా బాగా యంగ్ గా ఉన్నటువంటి అంటే యాస్పిరెంట్స్ అంటే సాధకులు, ఎవరైతే వాళ్ళకి ఇంకాను అంత ఇనిషియేషన్ అది లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళ యాస్ట్రల్ వెహికల్ ని ఉపయోగించడం అనేది ఇంకా నేర్చుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఎంప్లాయిడ్ ఇన్ వర్క్స్ ఆఫ్ బెనవలెన్స్ ఆర్ మాలవలెన్స్, మంచి పనులకే గాని చెడ్డ పనులకు గాని రెండింటికిను చేసేవాళ్ళు కూడా అక్కడ ఉంటారు. వీళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి డెవలప్మెంట్ ఉన్న అంటే మానసిక పరిణామం చెందిన వాళ్ళు. కొంతమంది చాలా అలర్ట్ గా ఉంటారు, డ్రీమీగా, కొందరు డ్రీమీగా ఉంటారు, కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు. అలా అంటే వాళ్ళ భౌతిక శరీరాలన్నీ కూడా నిద్రపోతున్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారనమాట. అంటే మనందరం కూడా నిద్రలో యాస్ట్రల్ వరల్డ్ లో ఉంటాం. అందుకని మనకి ఎక్స్టర్నల్ సరౌండింగ్స్ వాళ్ళంత పోల్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలతోటి వాళ్ళు పూర్తిగా కవర్ అయి ఉంటారు యాస్ట్రల్ షెల్లో. అందుకే మిలియన్స్ అలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారనమాట. అంటే కాన్షియస్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరి భౌతిక ఫ్రేమ్స్ అన్నీ కూడా నిద్రలో ఉంటాయో, నిద్రలో ఉన్నప్పుడు అక్కడ యాస్ట్రల్ వరల్డ్ లోకి వెళ్తూ ఉంటాం మనం. ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఈ యాస్ట్రల్ వెహికల్ అనేది నిద్ర, మనం భౌతిక శరీరం నిద్రపోతున్నప్పుడు అది అక్కడికి వెళ్ళిపోతుంది అండ్ పాసెస్ ఆన్ టు ద యాస్ట్రల్ ప్లేన్. బట్ ఇట్ ఈస్ నాట్ కాన్షియస్, దానికి సరౌండింగ్స్ ఏవి తెలియవు అనమాట. అంటిల్ ద యాస్ట్రల్ బాడీ సఫిషియెంట్లీ డెవలప్, బాగా యాస్ట్రల్ బాడీ డెవలప్ అయితే గానీ వాళ్ళు పరిసరాలని గుర్తించలేరు, భౌతిక శరీరాన్ని వదిలి ఇండిపెండెంట్ గా ఉండలేరు అనమాట. అకేషనల్లీ సీన్ ఆన్ దిస్ ప్లేన్ ఏ డిసైపుల్, సాధారణంగా ఒక శిష్యుడు, అంటే ఇప్పుడు శ్వేత సోదరత్వ బృందానికి చెందిన వాళ్ళు అవ్వచ్చు, ఇంకే రకమైన అక్కల్ట్ ప్రాక్టీస్ కి చెందిన శిష్యులైనా అక్కడ ఉండొచ్చు.
ఏ డిసైపుల్ ఈజ్ అలౌడ్ టు రీఇన్కార్నేట్ అంటే సాధారణంగా గురువు గారి యొక్క ఆజ్ఞలతోటి వెంటనే వాళ్ళు వేరే జన్మ తీసుకోగలుగుతూ ఉంటారు. కృష్ణకాంత్ ఒక్క 5 నిమిషాల టైం ఉంది నాకు ఈ క్లాస్ అయిపోవడానికి, వెంటనే చేస్తాను. కాదు కాదు, ఇప్పుడు ఎంత ఒకసారి చెప్తానండి. దేర్ ఈజ్ ఓన్లీ 2 minutes టైం ఉంది. 2 minutes లో చేస్తాను. అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. సో ఇవి మనకి యాస్ట్రల్ ప్లేన్ మీద కొంచెం ఒక ఐడియా వచ్చింది కదా. యావరేజ్ మ్యాన్ ఉంటాడు, బాగా స్పిరిచువల్ గా డెవలప్డ్ మ్యాన్ ఉంటాడు, లేకపోతే అన్డెవలప్డ్ మ్యాన్. ఇంతమంది కూడా అన్ని రకాల వాళ్ళు ఉంటారు అక్కడ. అంటే వీళ్ళకేమో డార్క్నెస్ అన్నది అంటే వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని బట్టి, మూర్ఖత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క జడత్వం ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ అన్డెవలప్డ్ మ్యాన్ అంటే ఏంటంటే బాహ్య ప్రేరణలతోటే కదులుతాడు తప్ప అంతర్గతమైన దాంతో అతనికి ఉండవు. అంటే ఏదైనా ఒక స్టోన్ మనం రాయిని కదిల్చాలంటే మనం గట్టిగా దాన్ని పుష్ చేయాలి. అలాగే అది అలా జడత్వంతో ఉంటారు కనుక వాళ్ళు కూడా బాహ్య ప్రేరణలతో బాహ్యంగా స్టోన్ ని అంటే పుష్ చేస్తేనే కదులుతుంది. అలాగే అది ఉదాహరణ ఇచ్చారనమాట. ఒక చెట్టు